సో రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా మీటింగ్ స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ మేము లొకేషన్ కూడా పంపించేసాం. మిత్రులు చాలామంది ఫోన్ చేశారు కలుస్తామని చెప్పి, లొకేషన్ కూడా షేర్ చేయడం అనేది అయ్యింది. సో రేపు మనం కలుస్తున్నాం. సో ఇప్పుడు పాకిస్తాన్, ఈ పాకిస్తాన్ అనబడే దేశాన్ని మీరు చూసారు అనుకోండి, మొన్న వాళ్ళు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఇందులో న్యూజిలాండ్ మ్యాచ్ ఓడిపోయారు. సో దీని వెనుక భారత్ కుట్ర ఉంది. అలాగే దుబాయ్లో ఇండియాకు పాకిస్తాన్కు మధ్య ఒక మ్యాచ్ జరిగింది. సో ఇందులో కూడా భారత్ కుట్ర పన్ని వీళ్ళు గెలిచారు. పాకిస్తాన్ వ్యవహారం ఎలా ఉంటుందంటే, మా ఇంట్లో నీళ్లు రాలేదు, భారత్ కుట్ర. ట్యాక్సీ బుక్ చేసాము, ట్యాక్సీ రాలేదు, భారత్ కుట్ర. ట్రైన్లు టైంకి రావడం లేదు, ఇది కూడా భారత్ నుంచే వాళ్ళు కుట్ర చేస్తున్నారు. ఇలా ఏం జరిగినా, రోడ్లు సరిగ్గా లేవు, కరెంటు లేదు, మాకు తినడానికి ఫుడ్ లేదు, ఇదంతా ఏమిటి, ఇండియా చేస్తున్న చాలా పెద్ద కుట్ర. సో అలాంటిది మీకు వరుస పెట్టి మీకు దాడులండి, బాంబ్ బ్లాస్ట్లు. నిన్న అంటే శుక్రవారము అన్నప్పుడు ఇస్లాంలో పవిత్ర దినము. సో మమ్మల్ని చల్లగా చూడు నాయనా అని వాళ్ళు ప్రార్థనలో ఉంటారు. ఈ టైంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మీకు వరుస పెట్టి దాడులు. అంటే ఇవేమైనా కంట్రీ బాంబులు విసిరేరా, పేలేయా అంటే అలా కాదండి. హైలీ ప్రొఫెషనల్ జాబ్. మీకు అక్కడ మదరసా, అక్కడ ఉండే మసీదు, ఈ పేలుడు ఎంత పెద్దది అంటే బయట ఉండే బైకులు, కార్లు, వాహనాలు ఇవన్నీ కూడా మీకు చెల్లా చెదురుగా, మీకు ఎటు చూసినా కూడా మీకు తుక్కు అయిపోయి ఉన్నాయి. మరి ఇదంతా ఎవరు చేస్తారు? మళ్ళీ భారతేనండి. కాన్స్పిరసీ థియరీ అనండి, లేదా రియాలిటీ అనండి, భారతే ఈ పని చేస్తుంది. వీళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసి మా మత పెద్దలు, మా నాయకులను లేపేస్తున్నారు. అన్నౌన్ గన్మెన్ వీళ్ళు మా తీవ్రవాదుల ఇళ్లలోకి వచ్చి వాళ్ళ మీద కాల్పులు జరిపి వాళ్ళని హతము చేసి వెళ్ళిపోతున్నారు. డోరు తెరిస్తే ఇంటి ముందు పెద్ద పెద్ద బాంబులు, ఆ బాంబు బ్లాస్టుల్లో మా వాళ్ళు చనిపోతున్నారు. ఇదంతా కూడా ఇండియా చేస్తున్న పనే. ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి మన వెర్షన్ ఉంటుంది కదా, భారత్ యొక్క వెర్షన్ని చూసారు అనుకోండి, మీకు ఐఎస్ఐ అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ యొక్క నిఘా వర్గం. సో ఈ ఐఎస్ఐ అలాగే బంగ్లాదేశ్లో ఉండే తీవ్రవాదులు, వీళ్ళు ఉల్ఫా అనబడే ఇంకో తీవ్రవాద సంస్థ అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. సో వీళ్ళందరూ కలిసి మన సరిహద్దుల్లో నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో మీకు అశాంతిని క్రియేట్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. సో నువ్వు ఈ పని చేస్తున్నావు, వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నావు, ట్రైనింగ్ ఇస్తున్నావు, డబ్బు ఇస్తున్నావు, భారత్లో ఏదో ఒక రకంగా అల్లకల్లోలాన్ని సృష్టించండి. నువ్వు అక్కడ చేస్తున్నప్పుడు నీకు ఓకే. అదే మేము పాకిస్తాన్లో చేస్తున్నాము అనుకోండి, గగ్గోల పెడతావు ఏంటి? ఇప్పుడు ఇక్కడ విషయాన్ని గమనించారనుకోండి, చాలామందికి తెలియని, ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా నేను పదే అంటూ ఉంటాను, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు అండి. అంటే ఒకప్పుడు భారత్ సరిహద్దు, పాకిస్తాన్ని మీరు కలుపుకున్నారు అనుకోండి, భారత్ సరిహద్దు. ఇక్కడ ఏం జరుగుతుంది చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ బాంబ్ బ్లాస్ట్ అంటున్నాను చూసారా, ఎక్కడ జరిగింది? ఖైబర్ పఖ్తూన్ఖ్వా జిల్లాలో జరిగింది. అక్కడ ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్సే ఉన్నారు. ఈ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తిని వీళ్ళు టార్గెట్ చేశారు. మీకు చాలా బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి, కానీ టార్గెట్ అంతా మాత్రం ఒక వ్యక్తి. ఇతను తప్పించుకోకూడదు. ఇతని పేరేంటి? హమీదుల్లా హక్ హకానీ అంటారు. మౌలానా అంటే మత పెద్ద, మౌలానా హమీదుల్లా హక్ హకానీ అంటారు. ఈ హకానీ నెట్వర్క్ చాలా వీడియోస్లో మాట్లాడాం. వీళ్ళ నాన్నగారు సమీ ఉల్ హక్ను అంటారు. ఈయన కూడా హకానీ ఫ్యామిలీ. వీళ్ళందరూ కూడా హకానీ ఫ్యామిలీస్. ఈ సమీ ఉల్ హక్ అంటున్నాను చూసారా, ఇతనిని ఫాదర్ ఆఫ్ తాలిబాన్ అంటారు. అంటే ఈ తాలిబాన్ సృష్టికర్త ఇతనే. ఆ రోజుల్లో యుఎస్ఎస్ఆర్ తరువాత అమెరికా వీళ్ళ మీద యుద్ధము చేయడానికి వీళ్లకు ఒక విశ్వవిద్యాలయమే ఉందండి, యూనివర్సిటీ ఆఫ్ జిహాదీస్ అని అంటారు. ఎవరిది? హక్కానీ నెట్వర్క్. దీన్ని దారుల్ ఉలూమ్ హకానియా అంటారు. అంటే హకానీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక మదరసా. ఇక్కడ ఏకంగా 4000 మంది విద్యార్థులు అంటే ఎవరు? రేపు కాబోతున్న తీవ్రవాదులు. వీళ్ళకి ఫుడ్ పెడతారు, బట్టలు ఇస్తారు, డబ్బు ఇస్తారు, ఆయుధాలు ఇస్తారు, బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎవరి మీద? భారత్. ఈ దేశము మనకి ప్రమాదము.
మనము వీళ్ళ నుంచి విడిపోయాము, అయినా కూడా వీళ్ళ పెత్తనాన్ని చూడండి, మన మీద ఎప్పుడూ కూడా ఇన్ఫ్లుయెన్స్ తీసుకురావాలని చూస్తారు. మనము సమానము అనుకున్నాము, వాళ్ళు వేరే లెవెల్లో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ దేశాన్ని మనం విడిచిపెట్టకూడదు. వెళ్ళండి, తీవ్రవాద దాడులు చేయండి. అయ్యా మేము వెళ్ళి అక్కడ ఉండే ప్రజల మీద దాడులు చేసి ఏంటి ఉపయోగం అంటే ఆ దేశం ఇన్స్టేబుల్గా ఉండాలి. చెయ్యగలిగారు కదండి. 2008 వరకు కూడా ఇష్టానుసారం వాళ్ళు చేయగలిగారు. ఇక్కడికి వస్తారు, దాడులు చేస్తారు, మళ్ళీ పాకిస్తాన్లోకి వెళ్ళిపోతారు, అడిగిన నాదుడు లేడు. ఇవాళ అలా కుదరదు కదా. సో ఇప్పుడు ఏమైంది, వీళ్ళ అబ్బాయి హమీదుల్ హక్ మీకు హకాని, సో ఇతను ఈ మదరసాలో ఉండే మసీదుకు వస్తున్నాడు. అంటే అక్కడ యువకులు ఉన్నారు, సో వాళ్ళను ఉద్దేశించి మాట్లాడబోతున్నాడు. మళ్ళీ ఇదే మాట్లాడడం కాదు, బ్రెయిన్ వాష్ చేయడము, భారత్ను టార్గెట్ చేయండి, ఇదే మాట్లాడతారు. సో ఇతను వస్తున్నాడు అని తెలిసి ఎవరో అన్నౌన్ మెన్, వీళ్ళు ఎవరో ఎవరికి తెలియదు, సో వీళ్ళు ఇతన్ని లేపేయాలి. తండ్రి గారు కూడా ఇలాగే పోయాడండి. విచిత్రం చూడండి, సామీఉల్ హక్ కూడా రోడ్డు మీద వెళుతూ ఉంటే ఎవరో వచ్చారు, కత్తితో పొడి చేసి ఇతన్ని అక్కడికక్కడ హత్య చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇతని కుమారుడు, అంటే అతని ఐడియాలజీ మారలేదు. మా నాన్నగారు ఇంత దారుణంగా చనిపోయారు కదా, పాకిస్తాన్ కోసమే మేము ఇన్ని త్యాగాలను అనుకున్నారు, మరి ఇప్పుడు మా నాన్నగారే ఎలా చనిపోయారు, ఎవరో ఇలా చేశారు, సో నేనైనా పద్ధతిగా ఉండాలి. లేదు, అలాంటివి ఏమీ లేవు. మళ్ళీ యువకులను పోగు చేయడము, మళ్ళీ వాళ్లకు తీవ్రవాదము అనబడే బ్రెయిన్ వాష్ చేయడము, ఈ పని మీద వస్తే ఇతనిని అక్కడికక్కడ ఒక బాంబు బ్లాస్ట్లో వీళ్ళు లేపేశారు. అతనితో పాటు ఇంకొక నలుగురు, మొత్తము 5గురు, 20 మందికి పైగా తీవ్ర స్థాయిలో గాయాల పాలయ్యారు. కానీ బ్లాస్ట్ ఎంత పెద్దది అంటే బయట ఉండే వాహనాలంతా కూడా మీకు తుక్కు అయిపోవడం. సో దాంతో ప్రొఫెషనల్గా ఎవరో చేశారు. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, ఒక ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సైనికుడు, ఒక పాక్ తీవ్రవాది, తేడా ఉంటుంది కదండి. ఆ పని చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్గా చేస్తారు. సో అలాగా ఎవరో చూడండి, ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అన్నప్పుడు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అన్నప్పుడు వీళ్ళ వద్ద ఆయుధాలు ఉండాలి కదా. ఎవరిస్తారు ఈ ఆయుధాలు? అమెరికా వాళ్ళు ఇస్తున్నారండి. అమెరికా వాళ్ళ ఆయుధాలను వీళ్ళు వాడుతున్నారు. అంటే అమెరికా ఒక హిట్ లిస్ట్ తయారు చేసింది, వీళ్ళు భారత్ ఫ్రెండ్స్ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నారు, వీళ్ళు ఒక నెట్వర్క్ను తయారు చేశారు. దాని ప్రకారము పాకిస్తాన్లో ఎక్కడెక్కడ తీవ్రవాదులు ఉన్నారు, వీళ్ళకి ఎవరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, వాళ్ళ మూలాలు ఎక్కడ ఉంది, అక్కడ దాకా వెళ్ళి వాళ్ళని లేపేయాలి. ఇదే ప్లానా అంటే మీరు గమనించారనుకోండి, వాళ్ళు భారత్లో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, రివర్స్లో పాకిస్తాన్లో ఈ పనులు చేస్తున్నాము. దీన్ని మీరు కాన్స్పిరెన్సీ థియరీ అనుకోవచ్చు, లేదా నిజంగానే జరుగుతుందండి, అమెరికా వాళ్ళు భారత్ వాళ్ళు కలిసి పనులు చేస్తున్నారని కూడా మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఆధారాలను గమనించారు అనుకోండి, మూలాలంతా కూడా మనకు సపోర్ట్గా జరగడమే. ఇప్పుడు ఇవాళ పాకిస్తాన్ పార్లమెంట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, యునైటెడ్ నేషన్స్ ఒప్పుకుంటే బలూచిస్తాన్ అనబడే ఈ ప్రాంతము ఇంకొక బంగ్లాదేశ్గా మారుతుంది, మన నుంచి వాళ్ళు విడిపోతారు, వాళ్ళు ఈరాన్తో కలిసిపోతారు, ఈరాన్ భారత్ యొక్క మిత్రదేశము. చూడండి డిప్లొమసీ, ఈ స్ట్రాటజీ ఎంత లోతుగా ఉంటుంది అంటే కామన్ మ్యాన్కి అర్థం అవ్వదు. కానీ ప్రతి ఒక్క విషయము కూడా మనకు అనుకూలంగా జరగడం అనేది ఇక్కడ అతి ముఖ్యమైన విషయం. సో మరి అలా చూసినప్పుడు భారతే ఈ పనులంతా కూడా చేస్తుందా, అమెరికా వాళ్ళ సపోర్ట్తో మన రా ఏజెంట్లు ఇవి చేస్తున్నారా? ఎంతోమంది ఆలోచిస్తున్నారు. మరి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.